చేయండి. శివస్థుతి చేయమంటారా మేడం? చేయండి చేయండి. ఆన్ చేశాను రికార్డింగ్. శివస్థుతి. శివస్థుతి చేస్తున్నాను మేడం. ఉమ్. రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. కాలకంఠం కళామూర్తిం కాలాగ్నిం కాలనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. ఆనందం పరమం నిత్యం కైవల్యపదకారణం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. దేవదేవం జగన్నాథం దేవేశం వృషధ్వజం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థిత్యంతకారణం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. గంగాధరం శశిధరం శంకరం శూలపాణినం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. భస్మోద్ధూళిత సర్వాంగం నాగాభరణభూషితం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. మార్కండేయ కృతం స్తోత్రం యః పఠేత్ శివ సన్నిధౌ తస్య మృత్యుభయం నాస్తి సత్యం సత్యం వదామ్యహం. శివేశాన మహాదేవ వాసుదేవ సదాశివ కల్పాయుర్దేహి మే పూర్ణం యావదాయురరోగతాం. నమః శివాయ. బాగుంది. ఇది అందులో ఇది కూడా అందులోనే ఉందా? పురాణ పడ్డవారి దాంట్లోనే అవునమ్మా, అవును. మార్కండేయ స్తుతి. అటు ఇటుగా మనకి శివుని యొక్క వర్ణన కూడా వచ్చింది, అతన్ని స్తుతించడం కూడా వచ్చింది కనుక గబుక్కన అది తీశాను అనమాట. కుమార సంభవము ద్వితీయ సర్గ. ద్వితీయ సర్గలో తారకాసురుడి బాధలు భరించలేక దేవదేవతలందరూ కూడా ఇంద్రుణ్ణి ముందుగా పెట్టుకొని అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి ముందుగా వచ్చారు. ఏం చేతనంటే వాళ్ళకి తర్వాత మనకి వాళ్ళ మాటలలో తెలిసింది, శివుడు అక్కడ హిమాలయాల పర్వతాల పైన కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే అతను ఉన్నాడు. అతను ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. విష్ణుమూర్తి కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు. బ్రహ్మదేవుడే ఇతనికి అంతా వరాలు ఇచ్చినవాడు కాబట్టి, ఇతన్ని సృష్టించిన వాడు వరాలు ఇచ్చినవాడు కాబట్టి అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికే వచ్చారు. ఏం చేయాలి, ఇతన్ని ఎలా మనము ఈ రాక్షసుని యొక్క బారి నుండి తప్పించుకోవాలి. అయితే వాళ్ళందరూ అలా రాగానే బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ ఒకసారి చూసి, మీరు మీ పనులన్నీ ఆపుకొని వచ్చారు, బాగుంది, కానీ ఏంటి, ఎందుకు ఇట్లా వచ్చారు, ఏదో మీరు దేనికి ఏదో బలవంతమైనటువంటి కారణం వల్ల వచ్చుంటారు, బలవంతుల చేత మీరు అణచబడుతూ ఉండుంటారు, అందుకనే మొహాలు ఇలా ఉన్నాయి వాడిపోయి అని వాళ్ళని బుజ్జగించి అడిగితే, వాళ్ళు ఆ బ్రహ్మదేవుడు నేను సృష్టించగలిసిన వాడినే కానీ నేను రక్షకుడిని కాదు, సృష్టి మాత్రమే నా పని, సృష్టించాను, మీకందరికి పదవులు ఇచ్చాను, మీది కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీదే అయి ఉన్నది, నేనేమి చేయలేను అన్నట్టుగా ఆయన మాట్లాడేటప్పటికి
ఇంద్రుడు భయపడిపోయి ఇతనికి ఇటువంటి పరిస్థితిలో తాను ఏమీ చెప్పలేనని పక్కన ఉన్నటువంటి బృహస్పతి వైపుకి చూసి ఆయనని ప్రేరేపిస్తే ఆయనని ఆ, నువ్వు మాట్లాడమన్నట్టుగా ప్రేరేపిస్తే, ఎందుకంటే మాటలలో నేర్పరి కాబట్టి ఎలా మాట్లాడాలో తెలిసినవాడు కాబట్టి అతన్ని ప్రేరేపిస్తే అతను బ్రహ్మదేవుణ్ణి మొదట నువ్వు చెప్పింది సరిగానే ఉంది, నువ్వు సృష్టికర్తవే కానీ రక్షకుడివి కావు, కానీ నువ్విచ్చినటువంటి వరాల మూలానే అతడంత రెచ్చిపోయి ఏ, ఉన్నాడు. అంటే నాకు బాధ్యత లేదు అన్నట్టుగా మాట్లాడాడు అక్కడ బ్రహ్మదేవుడు. నేను సృష్టికర్తనే కానీ రక్షకుడు కాదు, నాకేం బాధ్యత లేదు అన్నట్టుగా ఆయన ధ్వనించంగా ధ్వని కనపడగానే దానికి నువ్వు అలా అన్నావు అని అనకుండా మెల్లగా చాలా అనునయిస్తున్నట్టుగా, అవును నువ్వు చెప్పినటువంటి మాట కరెక్టే, కానీ నువ్వు అతన్ని సృష్టించింది నువ్వు, వరాలని నువ్విచ్చినటువంటి వరాలతోటి అతడు విజృంభించి మమ్మల్ని అందరినీ ఇలా హింసిస్తున్నాడు అని ఒక వరుసగా ఏకరువు పెట్టుకుంటూ వస్తున్నాడు. సూర్యుడు ఎలా సేవకుడు లాగా అయిపోయాడు, చంద్రుడు ఎలా సేవకుడు అయిపోయాడు, ఆ తర్వాత ఋతువులు, చివరికి ఋతువులు కూడా ఆ, అంటే కాలచక్రము కూడా సక్రమంగా నడవటం లేదు. అతనికి అనుకూలమైనటువంటి ఆ వసంతకాలం ఏదైతే ఉందో, పూలు పూచేటటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలమే స్థిరంగా ఉంటున్నది, కానీ మిగతా ఋతువులన్నీ కూడా సక్రమంగా ఆ ఉండటం లేదు. అట్లా మొత్తము ఇంద్రుడి దగ్గర నుండి ఇంద్రుడు కూడా అతన్ని అనునయించుకోవడానికి బహుమతులు పంపించుకుంటూ నచ్చజెప్పుకుంటున్నట్టుగా ఉన్నాడు. ఇలా ఒక్కొక్కళ్ళు అందరూ కూడా అతనికి సేవలు చేసుకుంటూ అతనికి అతనిని మన్నించుకుంటూ పూజించుకుంటూ సేవించుకుంటూ అతని వల్ల ఆ, ఇంకా ఇంకా అధికమైనటువంటి కష్టాలు పడకుండా ఉండడానికని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అతడు ఎట్లాంటి వాడు అతడు ఎట్లాంటి వాడు అని అంటే చెప్పాడు ఇక్కడ, ఇత్తమారాధ్యమాన అపి. ఈ విధంగా అందరూ ఆ దేవతలందరూ సూర్యచంద్రులు, ఇంద్రాది దేవతలు అందరూ, ఇంద్రుడు, వాయువు, ఋతువులు అన్ని మొత్తము ప్రపంచం అన్ని అందరు దేవతలు కూడా ఆరాధిస్తున్నప్పటికీ కూడా భువనత్రయం క్లిష్ణాది. ఈ దుర్మార్గుడైనటువంటి క్రూరుడైనటువంటి తారకాసురుడు భువనత్రయం లోకాలని కూడా ఆ క్లేశయతి కృష్ణాతి కృష్ణాతి క్లేశ పెడుతున్నాడు, వ్యధ పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు. అసలు సేవ అందరూ, అసలు సూర్యుడు ఎంత వేడిమి ఇస్తున్నాడు అని అంటే కేవలము పువ్వులు పూచే పద్మాలు కమలాలు వికసించడానికి ఎంత వేడిమి కావాలో అంత వేడిమిని మాత్రమే ప్రసరింపజేస్తూ సేవిస్తున్నాడు. ఇంకా ఏం కావాలి అతనికి? చంద్రుడు అలా 16 కళల్లో ఒక కళ శివుడి జ జటాజూటంలో అక్కడ ఆయన అమ్, మణిలాగా అలంకరణంగా ఉండిపోయింది కాబట్టి దాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టి మిగతా 15 సేవిస్తున్నాడు. ఇంకా ఏం కావాలి తనకి? అయినా సరే అన్ని తన అన్ని తన చేతి కింద తన పాదాల దగ్గర ఉన్నా ఉన్నా సరే, వారి వారి సేవలతోటి అతనిని సంతృప్తి పరుస్తున్నా సరే, అయినా కూడా అతడు లోకాలని, ఒక లోకం కాదు, భూలోకం కాదు, పాతాళ లోకము, స్వర్గలోకాలను కూడా బాధ పెడుతున్నాడు, వ్యధ పెడుతున్నాడు, దుఃఖ పెడుతున్నాడు, క్రూరంగా వాళ్ళందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు. ఎందుచేతనంటే ఆ, దుర్జనుడు అయినటువంటి వాడు ఎట్లా ఉంటాడు? దుర్జనుడు, దుష్టుడు, క్రూరుడు అయినటువంటి వాడు ఎవరినైనా గిల్లటం మీదనే వాడికి ఆనందం, ఎవరికినైనా హింసించటం మీదనే, ఎవరన్నా బాధ పెడుతూ ఉంటే, ఎవరన్నా కన్నీరు కారుస్తుంటేనే వాడికి ఆనందం. అలాంటి తత్వం కలిగిన వాడు దుర్జనుడు. ఈ తారకాసురుడు అలాంటి దుర్జనుడు. అతడు ఉపకారేణ శామ్యతే. ఈ ఉపకారాలు, ఎన్ని రకాల సేవలు, ఎన్ని రకాల ఉపకారాలు చేస్తే మాత్రం వాడేమి శాంతపడతాడా? పడడు. అతడు పద్ధతి ఏంటంటే అతడు ఎంత దుష్టుడు, ఎంత క్రూరుడు అంటే ఇతరులను హింసించటంలోనే ఆనందాన్ని పొందేటటువంటి
ఇవ్వాడు. ఆ అందుచేత ఆవిడ మూడు లోకాలని కూడా అందరినీ ఒప్పింప చేసేస్తున్నాడు, పీడింప చేసేస్తూ ఉన్నాడు. ఆ పీడించి వాళ్ళని అలా క్లేశములు కష్టాలు కలిగించి వాళ్ళని అలా పీడించి చేస్తూ ఉంటే ఆయనకి మహా ఆనందం లభిస్తూ ఉంది. ఎందుచేతనంటే దుర్జనుల స్వభావమే అంత. ప్రతి అపకారేణ, అపకారం చేత మాత్రమే వాళ్ళు శాంతిస్తారు. ఇతరులకి అపకారం చేయటం వల్లకే, ఇతరులకు హాని చేయటంలోనే వాళ్ళు శాంతిని పొందుతారు. శామ్యేత శాంతిని పొందుతారు అంతే తప్ప గాని నా ఉపకారేణ, ఉపకారాల చేత ఎంత మాత్రం కాదు. మరి అందరు అన్ని ఉపకారాలు చేస్తున్నా కూడా శాంతించటం లేకుండా అందరిని హింసిస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఏమి హింసలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా ఏం చెప్పాడు? అందరూ ఏమేమి ఒక సేవకులలాగా అయిపోయి, ఆ దాసులలాగా అయిపోయి, అతనికి ఏమేమి కావాలో అవన్నింటినీ అందిస్తూ అతన్ని సంతృప్తి పరచడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. అన్ని వాళ్ళ 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 పదవులు వదిలివేసుకొని ఈతనికి సేవ చేయడంలోనే నిమగ్నులై ఉన్నారు. అయినా అతడి స్వభావం అతను మార్చుకోకుండా అందరినీ వ్యధపెడుతూ ఉన్నాడు, పీడిస్తూ తప్పింపజేస్తూ ఉన్నాడు. ఎట్లా తప్పింపజేస్తున్నాడు? ఇప్పుడు మళ్ళా ఇంకొక 7-8 శ్లోకాల్లో వాళ్ళని ఏ రకంగా పీడిస్తున్నాడు, ఏ రకంగా హింసిస్తున్నాడు, ఏ రకంగా తప్పింపజేస్తున్నాడు, ఏ రకంగా క్లిష్ణాతి అన్నాడు కదా, ఏ రకంగా ముల్లోకాలు ఏ రకంగా వాళ్ళని అందరినీ క్లేశాల పాలు, కష్టాల పాలు చేస్తున్నాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు వరుసగా ఒక 7-8 శ్లోకాలు. తేన అమరవధు, ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి మనము. తేన అమరవధు హస్తై సదయా సదయాలూన పల్లవాహ అభిజ్ఞాచ్ఛేదపాతానాం క్రియంతే నందనద్రుమాః. తేన అమరవధు హస్తై సదయాలూన పల్లవాహ అభిజ్ఞాచ్ఛేదపాతానాం క్రియంతే నందనద్రుమాః. స్వర్గలోకం గురించి చెప్తున్నాడు. నందన ద్రుమాహ, స్వర్గలోకంలో నందన ద్రుమాహ, నందన ద్రుమములు అంటే నందనవనంలో ఉన్నటువంటి ఆ వృక్షాలు, చెట్లు, పారిజాత వృక్షాలు, మందార వృక్షాలు, ఆ నీలోత్పల వృక్షాలు, సంతాన వృక్షాలు, ఇలా పంచ వృక్షాలు. ఈ ఇది కూడా అక్కడ నందన వనంలో ఉన్నటువంటి అవి అమరవధు హస్తై, అమరవధువుల యొక్క, అమర స్త్రీల యొక్క, సురాంగనల యొక్క, ఆ సుర స్త్రీల యొక్క, దేవతా స్త్రీల యొక్క హస్తై, హస్తాల చేత, చేతులతోటి సదయ, చాలా దయతోటి, చాలా అంటే ఈ పువ్వుని నేను ముట్టుకుంటే ఈ చెట్టుకి ఎంత బాధ కలుగుతుందో అనే బాధతోటి, భయంతోటి, దయతోటి, దయైన సహా దయతోటి ఆలూన పల్లవాహ, పల్లవములను ఆలూన, ఆలూన మెల్లగా చిన్నగా అలా తెంపుతున్నారు. ఎంత ఎంత మెల్లగా, ఎంత నాజూకుగా, ఎంత దయతోటి వాళ్ళు తెంపుతున్నారు ఆ నందన నందనవనంలో ఉన్నటువంటి నందనవనంలో ఉన్నటువంటి వృక్షముల యొక్క పల్లవాలు. వాళ్ళు మెల్లగా అలా చాలా అతి జాగ్రత్తగా, అతి నెమ్మదిగా, అతి ఆ, మెత్తగా, శుతి మెత్తగా అలా దయతోటి వాటికి ఎటువంటి గాయమవుతుందేమో అన్న భయంతో, అన్న దయతోటి దెబ్బ తగులుతుందేమో అని. మన దేశంలో మనము చెట్లని, జంతువులని, మనుషులని అందరినీ కూడా ఒకటే రకంగా చూసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి దేశం మన దేశం. సనాతన ధర్మం అట్లానే చెప్పింది మనకి. అన్నీ కూడా ప్రాణులే, చెట్లైనా ప్రాణులే, జంతువులైనా ప్రాణులే, మనుషులైనా ప్రాణులే. అందరిలో ఉన్నటువంటి జీవము ఒకటే. ఆ జీవానికి ఎప్పుడు కూడా మనం బాధ కలిగించకూడదు అని మనకి అలా ఉద్బోధలు చేశారు ఈ దేవతా స్త్రీలు. అందుచేత వాళ్ళు కోసినప్పుడు, ఆ కోసేటప్పుడు చాలా ఆలూన తెంపటం, గిల్లి గిల్లి కొంచెం ఇట్లా తెంపి తీయటంలో దయతోటి తీస్తున్నది. వాళ్ళది అభిజ్ఞా ఛేదపాతానం క్రియంతే
అభిజ్ఞా ఛేదపాదాన క్రియంతే నందన క్రియ అభిజ్ఞా ఛేదపాదాన. ఇప్పుడు ఆ వృక్షాలకి ఇంతవరకు వాళ్ళకి కొయ్యటం అనేది తెలీదు. ఒక శాఖ, ఒక కొమ్మ, ఒక కొమ్మ ఉంటే ఆ కొమ్మని విరక్కొట్టడం అనేది ఇంతవరకు వాడికి అసలు తెలియనే తెలియదు ఆ నందన ద్రుమాలకి. ఎందుకంటే ఆ పల్లవాలని కూడా ఎంత, ఆ చిగుళ్ళని కూడా ఎంతో దయతోటి, ఎంతో జాలితోటి, ఎంతో మెల్లగా అలా ఆ సుతిమెత్తగా కోసేటటువంటి వాళ్ళు. వాళ్ళకి అసలు ఆ కొమ్మలు విరచటము, కొమ్మలు కొయ్యటము. ఇప్పుడు కూడా ఎవరన్నా పూలు కొయ్యటానికి కోసంకి పెద్ద పెద్ద కొమ్మల్ని ఇలా వంచేస్తారు. వస్తే ఎంత ఎంత బాధ కలుగుతుందో మనిషికి, మనసుకి. ఆ కొమ్మని అలా విరిచేసి మరి పూలుకు వస్తూ ఉంటారు కొంతమంది. దయ దయ లేకుండా. మన కృష్ణ శాస్త్రి గారి పాట కూడా ఉంది కదా, దయలేని ఈ ఆడువారు అని. అలా అంత వాళ్ళంతా దయతోటి అలా ఆ దేవతా స్త్రీలంతా కోస్తుంటే, ఇప్పుడు ఆ నందన ద్రుమాలకి అభిఛేదపాతానం, ఛేదపాతానం, ఛేదం, దెబ్బ కొట్టటం, నరకటం, నరకటము, నరకపాతము అనేది, ఆ నరికి వెయ్యటము అనేది తేన అతని చేత, ఈ తారకాసురుని చేత అభిజ్ఞ తెలపబడుతూ ఉన్నాయి. ఆ అభిజ్ఞానము అని అంటే తెలియ తెలియబడి తెలియచేయబడినది. ఆ తెలియచేయబడుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఆ చెట్లకి నరకటం అంటే ఏమో తెలియదు. చిన్నగా పూలు ఆకులు కోస్తున్నారు అంతే తప్ప గాని ఆ కొమ్మలు విరచటం అనేది వాళ్ళకి తెలీదు. కానీ ఇప్పుడు ఈ తారకాసురుడు ఆ నందనవనంలో ఉన్నటువంటి వృక్షాలన్నిటికీ కూడా చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు, తెలిసేటట్టు చేస్తున్నాడు. కొమ్మల్ని నరికితే ఎట్లా ఉంటుంది అన్నది చూపిస్తూ ఉన్నాడు. ఛేదపాతానం, ఛేదపాతానం అంటే ఆ నరకటం అనేటటువంటి ఆ దెబ్బలు, అటువంటి వృక్షానికి నరకటం అనే దెబ్బలు ఎలా ఉంటాయి అనేది అభిజ్ఞ తెలిసేటట్టుగా చేస్తున్నాడు. వాటికి ఎరకగలిగేటట్టుగా చేస్తూ ఉన్నాడు. అంటే ఆ నందనవనంలో ఉన్న వృక్షాలన్నింటినీ కూడా ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు కొమ్మలన్నింటినీ నరికి పారేస్తూ ఉన్నాడు. అంత జాగ్రత్తగా చూసుకునేటటువంటి చెట్లని కూడా ఇట్లా. అంటే ఆ ఆ నందనవనంలో ఉన్న వృక్షాలు ఏం చేసినాయి, అతనికి చక్కగా పూలిస్తున్నాయి. ఆ పూలని తోటి అలంకరించుకుంటున్నాడు. ఆ పూలతోటి అలంకరించుకుంటే అందులో నుంచి చక్కటి కమ్మటి సువాసనల సుగంధాలు అవన్నీ వీస్తూ ఉంటే ఆ నందనవనంలో ఉన్నటువంటి వృక్షాలు అవన్నిటిని అనుభవిస్తున్నాడు. ఆ అనుభవించుతూ ఉన్నప్పుడు అంతటితో ఆగకుండా వాటిని నరకవలసినటువంటి అవసరం ఏంటి? ఆ నరికితే దానివల్ల అతనికి కలిగే లాభం ఏంటి? లాభమేం లేదు. ఎందుకంటే అతడు దుర్జనుడు కాబట్టి అలా అట్లాంటి అపకారం చేస్తేనే అతనికి అతను శాంతిని పొందుతాడు. ఆహా, ఇంద్రుడి యొక్క నందనవనాన్ని నేను ఇలా భ్రష్టం చేశానే, ధ్వంసము చేశానే, నాశనం చేశానే అనేటటువంటి ఒక ఆనందకరమైనటువంటి ఒక తృప్తిని అనుభవిస్తూ ఉంటూ ఇలా నందనవనాన్నంతా కూడా నాశనము చేస్తూ ఉన్నాడు. ఇంకా బీజ్యతే సహి సంసుప్త శ్వాస సాధారణానిలై చామరై సురవందీనాం బాష్పసీకర వర్షిభి. వీజ్యతే సంసుప్త శ్వాస సాధారణ అనిలై చామరై సురవందీనాం ఇది బాష్పసీకర వర్షిభి. ఇంకా ఏం చేశాడు, అక్కడ ఆ స్వర్గలోకానికి వెళ్ళి ఆ దేవతా స్త్రీలు ఏదో పాపము పూలు ఆకులు అలా చిన్నగా కోసుకుంటూ వాళ్ళు అక్కడ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ సురాంగనలందరినీ కూడా, ఆ దేవతా స్త్రీలందరినీ కూడా బందీలుగా తీసుకొచ్చేసుకొని తన అంతఃపురంలో పెట్టుకున్నాడు. సురవందీనాం అంటే, సురవందీనాం అంటే వందీనాం కాదు, బందీనాం. సురవందీనాం అంటే సురుల చేత వందనాలు పొందుతున్నటువంటి దేవతా స్త్రీలు అనొచ్చు, లేదా సురబందీనాం, సురలు బందీలుగా తీసుకొని రాబడినటువంటి ఆ సుర స్త్రీలు, ఆ దేవత స్త్రీలు. వాళ్ళు ఆడవారి చేత చేయించుకునే సేవలు సాధారణంగా ఏముంటాయి? చామరాలు, ఛత్ర చామరాలు వీజించటము, లేదా నృత్యాలు చేయించడం, నృత్యం చేయించడము, లేదా వాయిద్యాలు వాయింపించడము, లేదా ఒక పాటలు పాడించడము,
ఇలాంటి రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి కార్యాలు, రకరకాలైనటువంటి పనులు చేయించుకుంటారు. అందులో ఈ స్త్రీలందరినీ ఏం చేశారంటే ఈ సురబందీనం ఆ బంధించి తెచ్చుకున్నటువంటి ఆ సుర స్త్రీలు అందరినీ అందరినీ వాళ్ళందరినీ ఆ, చామరైహి వీచ్యతే. ఆ వించామరలు వీస్తారు కదా, ఆ వింజామరలు వీచేటటువంటి ఆ పనిలో నిమగ్నం చేసుకున్నాడు, ఆ పనిలో పెట్టుకున్నాడు వాళ్ళందరూ పాపము ఆయన పక్కన నించుని ఆయనకి చామరాలు అలా అలా విసురుతూ ఉన్నారు. సహ సంసుప్త సహ ఏ, అతడు ఆ తారకాసురుడు సంసుప్త సుప్త నిద్రపోతూ ఉన్నప్పుడు, సంసుప్త చాలా గాఢ నిద్రలో ఉన్నప్పుడు, మంచి నిద్ర అంటే మంచిగా ఆ, మంచి భోజనం చేసి మంచిగా మధుపానీయాలు తాగి మంచిగా రతికేళిని అనుభవించి అన్ని చేసి హాయిగా సుఖంగా గాఢమైనటువంటి నిద్రలో ఉన్నప్పుడు, సుప్త అంటేనే నిద్రపోవడం, సంసుప్త అంటే గాఢ నిద్ర, అంటే అన్ని తాను చేయవలసిన అన్ని కార్యక్రమాలన్నిటినీ చేసుకొని హాయిగా అలా హాయిగా నిద్రిస్తూ ఉన్నప్పుడు, సంసుప్త గాఢ నిద్రలో మునిగి ఉన్నప్పుడు ఈ సురవందిన ఈ దేవతా స్త్రీలు శ్వాస సాధారణ అనిలై శ్వాస సాధారణ అనిలై ఆ వింజామరలు వీస్తున్నారు కదా, ఆ వింజామర ఎంత ఎంత గాలి వచ్చేటట్టు వీస్తారు అంటే వాళ్ళు ఆ, శ్వాస సాధారణంగా మనము గాలి ఊపిరి ఆ, వదులుతున్నప్పుడు ఎంత గాలి అయితే వస్తుందో అంత గాలంత మాత్రమే వాళ్ళు ఆ చామరముల చేత విజ్యతే వీజనం వ్యజనము చేస్తూ ఉన్నారు, ఆ వ్యజనం చేస్తూ ఉన్నారు, వీస్తూ ఉన్నారు. ఆ గాలి అంతకన్నా ఎక్కువ గాలి వీస్తే అతను నిద్రలేస్తాడు, అతడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఎంత గాలి కావాలి అంటే ఈ ఊపిరి వదిలినప్పుడు శ్వాస సాధారణ ఊపిరి వదిలినప్పుడు ఎంత గాలి అయితే వస్తుందో అంత గాలితో మాత్రమే ఆ వింజామరలను ఆ చామరాలను వీస్తూ ఉన్నారు. వీస్తూ ఉన్నప్పుడు ఏమైతోంది, వాళ్ళు బాష్పశీకర వర్షిభిహి చామరి ఆ ఆ అనిలము చల్లటి గాలి రావాలి కదా, ఆ చల్లటి గాలిని ఏం చేస్తున్నారంటే బాష్పశీకర వర్షిభిహి బాష్పాలు, వాళ్ళ కన్నీళ్లు, ఆ దేవతా స్త్రీలను అక్కడి నుంచి తీసుకొచ్చి బందీఖానలో బందీలుగా ఉంచి వాళ్ళ చేత ఆ ఆ, ఆ, వింజామరలు వేయించుకుంటుంటే వాళ్ళు దుఃఖంతో కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఆ బాష్పశీకర వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఆ కన్నీళ్ల యొక్క శీకరములు జల్లులన్నిటి చేత జల్లుల యొక్క వర్షిభిహి ఆ వర్షం చేత అంటే ఆ కన్నీళ్లు ఇలా రాలుతూ ఉంటే ఆ కన్నీళ్ల తుంపరలు ఆ కురుస్తూ ఉండగా ఆ కన్నీళ్ల తుంపర్లు కురుస్తూ ఉండగా అటువంటి చామరముల చేత అంటే ఆ స్త్రీలు అలా కన్నీరు కారుస్తున్నారు. ఆ కన్నీరు అంతా కూడా చామరాలు వీస్తూ ఉన్నప్పుడు వాటితోటి కలిసిపోయి వాళ్ళ గాలి వాళ్ళ నో శ్వాస వదిలినప్పుడు ఎంత గాలి ఉంటుందో అంత గాలి వచ్చేటట్టుగా అది ఈ వారి కన్నీళ్లతోటి అది చల్లగా అయిపోయేటట్టుగా ఆ అతనికి ఆ నిద్రపోతున్నట్టు గాఢ నిద్రలో ఉన్న అతనికి ఆ వింజామరలు వీస్తూ ఉన్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు వాడు హాయిగా నిద్రపోతున్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు, మెలకువ రావటం లేదు. నిద్ర లేచి ఉన్నప్పుడు గనక వాళ్ళు కన్నీరు కారిస్తే ఆ కన్నీరు కార్చారంటే మళ్ళీ వాళ్ళని ఇంకా క్రూరమైనటువంటి చిత్రహింసలకి గురి చేస్తాడు. అందుకని అతడు నిద్రపోతున్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఏడవడానికి తగినటువంటి అవకాశం. ఆ ఏడవడానికి తగిన అవకాశము ఆ ఎక్కువగా ఏడ్చారు అని అంటే మళ్ళీ వాడు నిద్ర లేస్తాడు, ఆ తారకాసురుడు నిద్ర లేచి మళ్ళీ వాళ్ళని చిత్రహింసల పాలు చేస్తాడు. అందుచేత ఎంత అంటే వాళ్ళు ఆ ఊపిరి వింజామరం ఎంత వీస్తున్నారు అంటే ఊపిరి వచ్చేంత
అది చల్లగా ఎలా అవుతున్నది అంటే వాళ్ళ కన్నీళ్లు, వారి యొక్క కన్నీళ్ల తుంపరల చేత చల్లబడుతూ ఉన్నటువంటి ఆ స్త్రీలు, చల్లబడుతున్నటువంటి గాలులతోటి వాళ్ళు, ఆ స్త్రీలు, దేవతా స్త్రీలు చామరైహి విద్యతే, చామరాల చేత అతనికి అలా గాలి వీస్తూ ఉన్నారు. అంత అంత అంటే అంతటువంటి సేవ చేయించుకుంటున్నాడు అనమాట. ఆ దేవతా స్త్రీల చేత వాళ్ళ కన్నీటి ధారలు ఇలా కన్నీటి ధారలుగా కారటం లేదు, తుంపర్లు తుంపర్లుగా కారుతున్నాయి. ఎందుకనంటే మళ్ళీ ధారలుగా కారితే లేస్తాడు నిద్ర. తుంపర్లుగా కారుతూ ఉన్నటువంటి ఆ కన్నీళ్లతోటి పాపం వాళ్ళలా ఆ, చల్లగా చల్లగా అతనికి గాలిని వీస్తున్నారు. ఎప్పుడు అంటే అతడు గాఢంగా నిద్రపోతూ ఉన్నప్పుడు మాత్రమే. నిద్ర లేస్తే బ- మళ్ళీ తమని ఎక్కడ హింసిస్తాడు అని భయంతో మెల్లగా అలా గాలి వీస్తూ ఉన్నారు. ఆ సమయమే వాళ్ళకి ఏడవడానికి, కన్నీరు కార్చుకోవడానికి తగినటువంటి అవకాశం దొరికింది. ఇంకా ఇంకా ఇట్లాంటి ఇట్లాంటి చిత్రహింసలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళని దేవతా స్త్రీలను తీసుకురావడం ఎందుకు, ఇక్కడ బందికానాలో ఉంచటం ఎందుకు, బందికానాలో ఉంచి వాళ్ళని ఏడవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, వాళ్ళ చేత రకరకాల సేవలు చేయించుకుంటూ కూడా తృప్తి పడకుండా, వాళ్ళ కన్నీరు కొనే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళని బాధలు పెడుతూ ఉన్నాడు. ఇంకా ఉత్పాట్య మేరు శృంగాణి క్షుణ్ణాని హరితాంకురై ఆక్రీడ పర్వతాః తేన కల్పితాః స్వేషు వేష్మసు. ఉత్పాట్య మేరు శృంగాణి క్షుణ్ణాని హరితాంకురై ఆక్రీడ పర్వతాస్తేన కల్పితాః స్వేషు వేష్మసు. ఇంకా ఏం చేస్తున్నాడు? ఆ ఆ, సూర్య భగవానుడు అలా ఆ, చుట్టూ ప్రపంచం అంతా కూడా తిరిగేటప్పుడు మేరు పర్వత సూర్యుని యొక్క అశ్వాలన్నీ కూడా ఆ ఆకాశ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు వాటి యొక్క గిట్టల తోటి మేరు పర్వతాన్ని దాటి వెడుతూ ఉండగా వాటి యొక్క గిట్టల తాకిడికి మేరు పర్వతం దగ్గర కొంచెం కొంచెం సొట్టలు పట్టము, కొన్ని కొన్ని చోట్ల ఊడిపోవడము, కొన్ని కొన్ని చోట్ల ముక్కలు అవడము అలాంటిది సాధారణంగా జరుగుతూ ఉన్నది. అయితే ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు ఇతడు అని అంటే, ఉత్పాట్య మేరు శృంగాన్ని, ఆ మేరు పర్వతం యొక్క శృంగములను, ఎత్తైనటువంటి ఆ శిఖరాలను, మేరు పర్వత శిఖరాలను ఉత్పాట్య ఉత్పాట్య పెల్లగించి, ఎలా పెల్లగించాడు అంటే హరితాంకురై క్షుణ్ణాని, ఏవైతే అది అంటే ఆ మేరు పర్వతం ఆ మేరు పర్వతపు యొక్క శిఖరాలని పెల్లగించడం అంత తేలికైనటువంటి పని కాదు. కానీ అవి కొంచెము క్షుణ్ణాని, కొంచెము నలిగిపోయి ఉన్నాయి, కొంచెము పొడి పొడిగా ఆ, ఆ, పొడి పొడిగా అయిపోయినాయి, చూర్ణం అయిపోయి ఉన్నాయి, పొడిగా అయిపోయినాయి. దేని చేత అంటే హరితాంకురై, హరిదశ్వముల చేత, సూర్యుని యొక్క హరిదశ్వముల చేత. హరిదశ్వములు అంటే ఆకుపచ్చని, ఆ సూర్యుని యొక్క రథాలు 7 కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయని చెప్తారు పురాణాల్లో. హరితాంకురై, ఆ ఆకుపచ్చని గుర్రాల యొక్క కురైహి గిట్టల చేత క్షుణ్ణాని, క్షుణ్ణమైన పొడి పొడిగా అయిపోయినటువంటి, చూర్ణమైనటువంటి ఆ ఆ మేరు పర్వత శృంగాన్ని, ఆ మేరు పర్వత శృంగములను, మేరు పర్వతం యొక్క శిఖరాలను ఉత్పాట్య పెల్లగించి, పెకిలించి, వాటిని కింద నుంచి పైకి తీసి అనమాట. ఆ ఉత్పాటనం చేసి అంటే పెకిలించి వేసి ఏం చేస్తున్నాడు అక్కడ, ఆ మేరు పర్వతాన్ని మేరు పర్వతం యొక్క శిఖరాలని తీసుకొని వచ్చి ఆక్రీడ పర్వతాః కల్పితాః స్వేషు వేష్మసు, స్వేషు తన యొక్క వేష్మసు ఇంటి యందు, తేన అతని చేత, ఆ తారకాసుని చేత ఆక్రీడ పర్వతాః కల్పితాః, ఆ మేరు పర్వత శృంగములన్నీ, ఆ మేరు పర్వత శిఖరములన్నీ కూడా ఈతని ఇంటిలో
ఈ తారకాసురుని ఇంటి యందు ఆ క్రీడ పర్వతాహ, క్రీడా పర్వతాలు, ఆ క్రీడా పర్వతం అన్న ఒకటే, ఆటలు ఆడుకునేటటువంటి ఒక ఎత్తైనటువంటి కొండ, చిన్న కొండ శిఖరం, ఆ చిన్న చిన్నటువంటి కొండ శిఖరాల లాగా ఆ క్రీడా పర్వతం లాగా కల్పిత చేయబడింది. ఆటలు ఆడుకోవడానికి తగినటువంటి ఈ పర్వతం లాగా ఆ మేరు పర్వత శృంగాలన్నీ కూడా అక్కడెక్కడనో మేరు పర్వతం, ఆ మేరు పర్వతము సూర్యుని సూర్యుని యొక్క రథముల యొక్క గిట్టల చేత కొద్దిగా ఆ, పొడి పొడిగా అయినవన్నీ అతడు ఇంకా తవ్వి అవన్నీ ఆ మేరు పర్వతాన్ని అంతా తీసుకొచ్చి మన వీళ్ళు గనక గనులలో ఉన్నటువంటి బంగారాన్ని అంతా తీసుకొని ఆ, ఆ, కమోడ్ దగ్గర నుంచి, చైర్ దగ్గర నుంచి బంగారంతో చేయించుకున్నట్టుగా ఇతను ఇతను మొత్తం పర్వతాన్ని తీసుకొచ్చి తన ఆ ఉద్యానవనంలో ఒక క్రీడా పర్వతం లాగా ఆడుకునేందుకు ఒక ఆ, స్థలం లాగా, ఒక జాగా లాగా ఆ పర్వతాన్ని కల్పిత కల్పి కల్పించుకున్నాడు. తేన అతని చేత కల్పింపబడింది. ఇట్లా మేరు పర్వతాన్ని కూడా ధ్వంసము చేస్తున్నాడు. ఆ నందనవనంలో ఉన్నటువంటి వృక్షాలన్నిటినీ నాశనం చేస్తున్నాడు. దేవతా స్త్రీలన్ని అందరి చేత కన్నీరు కార్పిస్తున్నాడు. మేరు పర్వతాన్ని అంతా కూడా ధ్వంసం చేసి తన ఇంటికి తెచ్చుకొని తన ఇంట్లో ఒక క్రీడా పర్వతం లాగా తయారు చేసి పెట్టుకున్నాడు. ఇంకా ఇంకా ఏం చేస్తున్నాడు అంటే, అంత అందరూ అంత సేవలు చేస్తున్నా తృప్తి చెందక ఇంకా ఇలాంటి అట్రాసిటీస్ అన్నమాట, ఇంకా ఇలాంటి బాధలు కష్టాలు కలిగిస్తున్నాడు. మందాకిన్యాహ పయఃశేషం దిగ్వారణం మదావిలం హేమాంభోరుహ సస్యానాం వాప్యో ధామ ధామ సాంప్రతం. ధామ ఉండదు పూర్తిగా, ధామ మకారం పడలేదు. మందాకిన్యాహ పయఃశేషం దిగ్వారణ మదావిలం హేమాంబోరుహ సస్యానాం తద్వాప్యోద్ధామ సాంప్రతం. ఇంకా ఏం చేస్తున్నాడు అంటే, మందాకిని అంటే ఆకాశ గంగ, ఆకాశ గంగలో దిగ్గజాలన్నీ కూడా స్నానం చేస్తాయి. దిగ్గజాలని అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. చాలా కావ్యాలలో కూడా ఆ ఆకాశ గంగాలో దిగ్గజాలు అంటే ఎనిమిది దిక్కులలో ఉండేటటువంటి ఏ 8 ఏనుగులు, ఆ ఏనుగులన్నీ కూడా అక్కడ స్నానాలు చేస్తాయి, ఆ మందాకినిలో స్నానం చేస్తాయి అని ఒక ఆ, కవి సమయం. అక్కడ ఆ అందులో బంగారు పూలు పూస్తాయని కూడా మనకి ముందు ఆ మొదటి సర్గలో బా ఉమ్, ఆ స్వర్గలోకం నుంచి ఆకాశంలో ఉన్నటువంటి సప్తర్షులు, ఆ సప్తర్షులు వాళ్ళ పూజ కొరకు తీసుకున్న తర్వాత మిగిలినటువంటి బంగారు కమలాలు అని ఒక చోట ఒక వర్ణన వచ్చింది. అంటే హిమాలయ పర్వతాలని వర్ణించినప్పుడు హిమాలయ పర్వతం మీద అంటే ఆ ఎండ పడగానే పూసినటువంటి పూలన్నీ, అంటే ఎండ కన్నా పైన ఉన్నటువంటి, అంటే సూర్యుని యొక్క గమనం కన్నా కూడా పైన ఉన్నటువంటి పూలన్నీ కూడా పైవి సప్తర్షులు పూజ పూజ కోసం తీసుకున్నాడు. బలిప్రహర్షాభిహి అని వస్తుంది. సప్తర్షి బలిప్రహాసిభిహి, ఆ సప్తర్షులందరూ కూడా వాళ్ళు ఆ పూలు కోసుకున్న వాళ్ళు, ఆ మిగతావన్నీ ఇక్కడ పూలు పూసినాయి అని చెప్పుకున్నాడు. అలా ఆ మందాకినిలో, ఆ ఆకాశగంగలో బంగారపు కమలాలు పూస్తాయి అని కూడా కవి సమయం. అయితే ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఈ బంగారు కమలాలు అన్నింటినీ మందాకిన్యాహ, మందాకిని యొక్క, మందాకిని నది యొక్క, గంగా నది యొక్క పయః నీరు, శేషం మిగిలినాయి. ఆ మందాకినిలో ఇంకా ఎంత మాత్రపు నీరు మాత్రమే మిగిలింది అని అంటే, దిగ్వారణ మదావిలం, దిగ్వారణ దిక్కులను పరిపాలించేటటువంటి ఆ ఏనుగులు, ఐరావతము, పుండరీకము, వామనము, కుముదము, అంజనము, పుష్పదంతము, సార్వభౌమము, సుప్రతీకము అని ఇవి 8 ఏనుగులు.
ఈ ఈ ఏనుగులలో సుప్రతీకమైనటువంటి ఏనుగు ఆ ఆ గట్టిగా ఆ మందాకినిలో స్నానం చేస్తూ అది చేస్తున్నటువంటి ఘీంకారాలకి, మందాకిని ఆ పైనుంచి కిందకి పడుతున్నటువంటి శబ్దానికి, ఆ ఏనుగు చేస్తున్నటువంటి సుప్రతీకమైన ఆ ఏనుగు చేస్తున్నటువంటి ఘీంకారాలకే దిలీప మహర్షి ఆ ఆ పక్కనే ఉన్నటువంటి కామధేనువును దర్శించలేక కిందకు వచ్చేసి ఆమె ఆ కామధేనువుకి నమస్కరించకుండానే భూలోకానికి వచ్చి ఆ కామధేను శాపానికి గురయ్యాడు. ఆ కామధేనువు శాపం ఇస్తే అది ఆయనకి వినపడలేదు. ఎందుకంటే ఈ మందాకిని ప్రవాహము వస్తోంది, చప్పుడుతోటి వస్తోంది, ఏనుగులు గీంకారము చేస్తూ ఉండడం వల్ల అని అని రఘువంశంలో కాళిదాసు అదే వర్ణించాడు. అలానే ఇక్కడ ఈ మందాకిని నదిలో ఆ దిగ్గజాలు స్నానం చేస్తుంది. దిగ్గజాలు అంటే వాటి గండ కపోలాల నుంచి మదజలము స్రవిస్తుంది. ఆ మదజలంతో ఆ మిగిలి ఉన్నటువంటి నీరు, ఆ మందాకినిలో మిగిలి ఉన్నటువంటి నీరంతా కూడా దిగ్వారణ మద ఆవిలం. దిగ్వారణ ఆ దిగ్గజముల యొక్క మదజలము చేత ఆవిలం మురికి మురికిగా అయిపోయినాయి. ఆ నీళ్లు కొద్దిగా ఉన్నాయి. ఆ ఉన్న కొద్ది నీపాటి మందాకిని జలం కూడా బురద బురదగా మురికి మురికిగా ఆ దిగ్వా దిగ్గజముల యొక్క మదజలంతో నిండిపోయి ఉన్నది. మరి అక్కడ బంగారపు కమలాలు ఉండాలి కదా, అవన్నీ ఏమైనాయి? హేమాంభోరుహ సస్యానాం తద్వాప్యో ధామ సంప్రత. మరి అందులో పూసేటటువంటి బంగారు కమలాలు ఏమైనా, నీరంతానేమో మురికిగా ఆ దిగ్గజాల యొక్క మదజలంతో నిండిపోయి ఉంది. శేషం ఆ మిగిలి ఉన్నటువంటి నీరు. మరి అందులో ఉండేటటువంటి బంగారు కమలాలన్నింటినీ, దానినన్నింటినీ తీసుకొని హేమాంబోరుహ, ఆ హేమ అంబోరుహ బంగారపు అంబోరుహ పద్మాలు, ఆ కమలాలకు ఆ కమలాలు తత్ వాప్య, తత్ అతని యొక్క వాప్య దిగుడు బావులు. మనకి చాలా సార్లే వచ్చింది ఇప్పటికి. దిగుడు బావులు వాళ్ళు దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి దీర్ఘికలు అనే బావులు. ఆ బావులలో రకరకాల తామర పువ్వులు పూస్తూ ఉంటే అక్కడ అంతా ఆడవాళ్ళు స్నానాలు చేయటానికి ఒక ఆడ మగ కూడా కలిసి స్నానాలు చేయటానికి ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది. అటువంటి అటువంటి ఇది ఒక దిగుడు బావి, ఒక క్రీడకు సంబంధించినటువంటి బావి. వాప్య ఆ వాపి ఆ బావి దీర్ఘిక అనేటటువంటి అతని యొక్క బావి ధామ, సస్యానాం ధామ, సస్యానం ఈ బంగారు కమలముల యొక్క సస్యానాం సస్యములకు ధామ స్థానముగా సాంప్రతం. సాంప్రతం ఇప్పుడు ప్రస్తుతం, ఈ ప్రస్తుతము ఈ తారకాసురుడు పరిపాలనలో ఉన్నప్పుడు ఆ బంగారు కమలాలన్నీ కూడా ఆ మందాకిని జలంలో పూయటం మానేసి ఇక్కడ ఈతని వాపిలో, ఈతని యొక్క దిగుడు బావిలో తమ నివాసంగా ఏర్పడి ఇక్కడ సస్యానం ఇక్కడ సస్యముగా అవుతూ ఉన్నాయి. ఇక్కడ సస్యము, ఇక్కడ పంటగా ఉన్నాయి. అక్కడ పండవలసినటువంటి ఆ తామర పువ్వులన్నీ, బంగారు తామర పువ్వులన్నీ కూడా ఇక్కడ ఈతని ఇంటిలో ఈతని రాజ్యంలో ఇక్కడ ఉన్నటువంటి దిగుడు బావుల యందు సాంప్రతం అంటే ఇప్పుడు ఈ దిగుడు బావులలో ధామ ధామ నివాస స్థలంగా అయింది. సస్యానాం ధామ. ఆ సస్యానికంతా ఆ బంగారు పువ్వుల యొక్క ఆ పూతకు, బంగారు పువ్వులు పూయడానికి నెలవుగా ఈ ఈతని యొక్క వాపీలు అయినయి అంటున్నారు. అంటే అక్కడ ఆ అక్కడ ఉన్నటువంటి జలమంతా కూడా ఇక మందాకిని జలమంతా కూడా, మిగిలి ఉన్న జలమంతా కూడా అది ఆ మదజలంతో ఆవిలమైపోయి ఉంది, కలుషితమైపోయి మురికిగా అయిపోయి బురద బురదగా అయిపోయి ఉంది. ఆ బురదలో అక్కడ తామర పువ్వులు లేవు. ఎందుకంటే ఆ తామర పువ్వు ఆ నీరు అంత మాత్రమే అక్కడ మిగిలి ఉంది. ఆ మిగిలిన అక్కడ ఉన్నటువంటి ఆ బంగారు తామరల
ఆ తామరలు పుయ్యాలి అని అంటే ఆ బంగారు తామరలన్నింటినీ తీసుకొచ్చి ఆయన తన బావిలో పాతుకున్నాడు. ఆ బావిలోనే అవన్నీ కూడా సస్యానం, అవన్నీ పైరు పంటగా పెరుగుతూ ఉన్నాయి. అవి పెరగడానికి నివాసంగా ధామం, నివాసంగా ఏర్పరిచాడు అతను. అలా అంటే ఆ సహజమైనటువంటి ఈ స్థితిని లేకుండా, ఆ బంగారు తామర పువ్వులు అక్కడ పుయ్యాల్సినటువంటిది లేకుండా, ఆ బంగారు తామర పువ్వుల్ని కూడా తీసుకొచ్చి తన వాకిట్లో, తన బావిలోనే, తన దిగుడు బావుల్లోనే, తన మెట్ల బావుల్లోనే పెంచుకుంటూ ఉన్నాడు. పెంచ పెం పెంచటానికి స్థానము, నివాస స్థానముగా చేశాడు. భువనలోకన ప్రీతి స్వర్గిభిః నా అనుభూయతే కిలీభూతే విమానానాం తద్ ఆపాత భయాత్ పతి. భువనాలోకన ప్రీతి స్వర్గిభిః నా అనుభూయతే కిలీభూతే విమానానాం తద్ ఆపాత భయాత్ పతి. దేవతలందరూ ఏం చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వాళ్ళకి తీరిక సమయాలలో వాటిలలో ఆ ఒక విమానం ఎక్కి, ఆ విమానంలో అలా ఆకాశంలో అంతా విహరిస్తూ భూలోకాన్ని చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి భూలోకానికి రావాలనేటటువంటిదే ఆశ, కోరిక. ఎందుకని భూలోకం నుంచే మోక్ష ప్రాప్తి. స్వర్గలోకంలో మోక్ష ప్రాప్తి లేదు. స్వర్గలోకంలో మనం ఎంత పుణ్యం చేసుకున్నామో, ఎంత పాపం చేసుకున్నామో, ఆ రెండు కూడా పుణ్యపాపాలని బట్టి మనకి స్వర్గలోకంలోనో నరకలోకంలోనో ఉండి మళ్ళీ తిరిగి జన్మ ఆ, ఈ భూలోకంలోకి రావాల్సిందే. కర్మ వినాశం చేసుకోవడానికి, కర్మనాశం చేసుకోవడానికి తగిన స్థలము భూలోకం మాత్రమే. అక్కడ అక్కడ ఓన్లీ మనము బ్యాంకులో డిపాజిట్ వేసుకున్నట్టే. పాపం ఎంత చేశామో అంత డిపాజిట్ నరకంలో పడుతుంది, పుణ్యం ఎంత చేసుకున్నామో అంత డిపాజిట్ స్వర్గంలో పడుతుంది. మన పాంచభౌతికమైనటువంటి శరీరము వదిలేసిన తర్వాత ఆ డిపాజిట్ల ప్రకారం అక్కడికి వెళ్తాము. ఆ డిపాజిట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఈ లోకానికి రావాల్సిందే. అందుచేత వాళ్ళకి ఏంటి, ఈ లోకం మీద ఆసక్తి ఎక్కువ, భూలోకం మీద. ఎందుకంటే ఈ భూలోకం నుంచి కర్మనాశనం చేసుకోవటానికి రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి పద్ధతులని మన ఋషులు ఏర్పరిచి పెట్టారు. ఆ ఋషులు ఇచ్చే ఋషి మార్గంలో మనం గనక వెడితే మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా మనం సరాసరి మోక్షానికి పొందగలిగించినటువంటి అవకాశము ఉన్నది. కానీ మనం ఉపయోగించుకోము, అది వేరే విషయము. ఆ ఇక్కడి నుండి సరాసరిగా వెళ్ళడానికి అవకాశం. అందుకని వాళ్ళు దేవతలు ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు ఆ విమానాల్లో అలా తిరుగుతూ భూలోకాన్ని చూస్తూ ఉంటారు. భూలోకంలో జరుగుతున్నటువంటి ఆ సంగతులన్నింటినీ గమనిస్తూ ఉంటారు. దేవతలందరూ అక్కడ ఉన్నటువంటి మధ్య మార్గంలో ఉన్నటువంటి గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు వాళ్ళేం చేస్తున్నారో చూస్తారు. కింద భూలోకంలో ఉన్నటువంటి ఋషులు, ఆ, మానవులు అందరూ రాజులు ఎలా పరిపాలిస్తున్నారు అని అన్ని చూస్తూ ఉంటారు. మనకి రామాయణంలో కూడా చాలా సార్లు చూపించాడు. అలా ఆకాశంలో ఉన్నటువంటి దేవతలు కింద చూసి అప్పుడప్పుడు మంచి పనులు జరుగుతూ ఉన్నప్పుడు చక్కగా మంచి శుభకరమైనటువంటి వర్షాలు, అవి సరైనటువంటి సమయంలో వర్షాలు అందిస్తూ ప్రజలను కాపాడుతూ ఉంటారు. ఆ వాళ్ళకి ప్రజలకి ఏమీ ఈ ఆటంకాలు లేకుండా, ఆ ఆ ఆపదలు రాకుండా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే ధర్మం తప్పుతూ ఉంటామో అప్పుడు జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా వాళ్ళు గమనిస్తూ ఉండరు. అలా భూలోకం మీద చూడటం మీద వాళ్ళకి చాలా ఆసక్తి ఈ ఎక్కువ. అలా భువనాలోకన ప్రీతి స్వర్గిభిః, స్వర్గిభిః స్వర్గంలో ఉండేవారి చేత, అంటే దేవతల చేత భువనాలోకన ప్రీతి, భువన ఆలోకన ప్రీతి. భువన, భువనము ఈ ప్రపంచము, ఈ భూలోకము, భువనము అంటే అంతా కూడా తీసుకోవచ్చు. ఈ భూలోకము అంతా కూడా ఆలోకన, అదంతా కూడా చూడాలి అనేటటువంటి ప్రీతి, ప్రీతి అనే ఇష్టం. ఈ భూలోకాన్ని ఆ చూడాలి అనేటటువంటి ఆసక్తి, ఈ ప్రపంచాన్నంతటినీ కూడా ఆ చూడాలి అన్నటువంటి వాళ్ళకి కలిగినటువంటి ప్రీతి, ప్రేమ, ఇష్టము, కోరిక
నా అనుభూయతే, నా అనుభూయతే, వాళ్ళేమీ అనుభవించలేకుండా ఉన్నారు. ఎందుచేత ఇదివరకంతా వాళ్ళు అలా తిరుగుతూ అలా తిరుగుతూ భువనాలన్నింటినీ తిరుగుతూ ఆ భువనాలలో భువనాలన్నింటినీ చూసి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఆ ఆనందం ఇప్పుడు వాళ్ళు నా అనుభూయతే, ఆనందం ఇప్పుడు వాళ్ళు మాత్రము నా అనుభూయత అనుభవించడము లేదు. ఎంచేత అనుభవించడం లేదు? ఎందుకంటే కిలీభూతే విమానానాం తత్ ఆపాత భయాత్ పతి, పతి ఆ మార్గము విమానానాం పతి, విమానముల యొక్క మార్గం. ఆ విమానాలు ఆ దేవతల దేవతల యొక్క విమాన మార్గం, విమాన మార్గం సంచారం, విమాన సంచార పతి, పతి మార్గము దారి, ఆ దారులు ఏ రూట్ లో అయితే ఆ విమానాలన్నీ తిరుగుతూ ఉంటాయో ఆ విమానముల యొక్క మార్గము, ఆ విమానముల యొక్క పతి ఆ, దారి అదంతా కూడా తత్ ఆపాత భయాత్, తత్ ఆపాత, తత్ అతని యొక్క అపాత, అతను ఎక్కడ మీద పడతాడు, ఎక్కడ దండిస్తాడు, ఏ సమయంలో బాంబు వేస్తాడు, ఏ సమయంలో ఏ రకమైనటువంటి అస్త్రాన్ని ఉపయోగిస్తాడు, ఎప్పుడు వాళ్ళని దండిస్తాడు, ఎప్పుడు వాళ్ళని హింసిస్తాడు, ఏమి చేస్తాడో తెలియదు. ఎందుకంటే అతడు అన్ని వరాలు పొంది ఉన్నాడు బ్రహ్మచేత. అన్ని వరాలు పొంది ఉన్నటువంటి వాడు ఏ రకమైనటువంటి పనైనా చేయొచ్చు. అందుచేత తత్ అతని యొక్క ఆపాత, అతని మీద పడతాడేమో, అతడు దండిస్తాడేమో, అతడు హింసిస్తాడేమో, అతని యుద్ధానికి దిగుతాడేమో, అతడు ఏం చేస్తాడు అనేటటువంటి భయాత్, భయము చేత దాడి చేస్తాడేమో. ఆ మనం విమానంలో వెళ్తూ ఉంటే తారకాసురుడు దాడి చేస్తాడేమో అనేటటువంటి భయంతోటి ఆ విమానానాం పతి కిలీభూతే, విమానానాం పతి, ఆ విమానాలన్నీ వెళ్ళే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం అంతా కిలీభూతే, కిలీభూతే పాడైపోయింది మన హైదరాబాద్ రోడ్ల లాగా. గుంటలు గుంటలు, గతుకులు గతుకులు. ఎందుచేత? వాడకం లేక. వా మనం అతిగా వాడి మన హైదరాబాద్ రోడ్లని గుంటలు గతుకులు అన్ని అయినాయి అనుకోండి. కానీ వాడకపోవడం చేత అవంతా కూడా ఆ విమానాల మార్గము అంతా కూడా ఎట్లా అయిందంటే ఖిలీభూతే, ఖాళీ ఖాళీగా అయిపోయింది, అదంతా పాడైపోయింది. సరైనటువంటి వ్యవస్థ లేక, సరైనటువంటి ఏర్పాట్లు లేక, అరేంజ్మెంట్స్ లేక, సరిగా దాన్ని చక్కగా జాగ్రత్తగా చూసుకోవటం అనేది లేకపోవటము చేత ఇప్పుడు ఎందుకంటే ఏదైనా ఒక దారి ఉందనుకోండి, ఒక హైవే ఉందనుకోండి, ఆ హైవే కనుక సమానంగా వాడకపోతే చేయకపోతే వర్షాలు విషయాలు అవన్నీ పడినప్పుడు అన్ని గుంటలు గతుకులు అయిపోతాయి. అలా ఈ ఈ స్వర్గ వీరి యొక్క దేవతల యొక్క విమాన మార్గం అంతా కూడా ఖిలీభూతే, అది అలా పాడైపోయింది. అయిపోయేటప్పటికీ పాడైపోయింది. ఎందుచేత? తద్భయాత్, అతడు ఎక్కడ దాడి చేస్తాడో అని భయం చేత వీళ్ళు తిరగకపోవడంతో ఆ పది మార్గం అంతా కిలీభూతే, కిలీభూతం అయిపోతే వాళ్ళు ఆ భువనాలోకన ప్రీతిహీన అనుభూయతే, ఆ భువనములన్నింటినీ చూడాలి అన్నటువంటి వాళ్ళ కోరిక, వాళ్ళ ప్రీతి, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఇష్టము, వాళ్ళ ఆనందము అంతా కూడా ఏది నా అనుభూయతే, వాళ్ళు అనుభవించకుండా అయిపోయారు. ఆ దానిలో ఆ అను వాళ్ళకి ఎటువంటి ఆనందం లభిస్తుందో ఆ ఆనందం లభించకుండా అయిపోయింది. అంటే భయంతో వాళ్ళు రెపరెపలాడుతూ అలా కదలకుండా ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఆ ఇళ్లల్లోనే ఉండిపోయేటప్పటికి ఆ మార్గం అంతా కూడా భ్రష్టము అయిపోయింది. ఇంకా అంతటితోటి ఆగాడా ఈయన? యజ్వభిః సంవృతం హవ్యం వితతేషు అధ్వరేషు సహ జాతవేదో ముఖాత్మయి మిషతాం ఆచ్ఛిన్నంతి ఆచ్ఛినత్తి నః. యజ్వభిః సంవృతం హవ్యం వితతేషు అధ్వరేషు సహ జాతవేదో ముఖాత్మాయి, ముఖాత్ మాయి మిషతాం ఆచ్ఛినత్తి నః. ఎంత చేస్తున్నాడు అని అంటే ఈ రాక్షసుడు తారకాసురుడు
ఆ, వాళ్ళకి తిండి కూడా లేకుండా చేస్తున్నాడు. దేవతలందరికీ ఆహారము ఆ, ఏంటి మనకి వాళ్ళకి పాపము ఆ యజ్ఞయాగాదులు చేసుకుంటే ఆ యజ్ఞయాగాదులలో ఆ, వ్రేల్చేటటువంటి హవిస్సు ఏదైతే ఉందో, యజ్ఞంలో మనం వేసేటటువంటి హోమ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ హోమ ద్రవ్యాలని వాళ్ళకి ఆ, హవిస్సే వాళ్ళకి ఆహారంగా ఆ, వెడుతుంది పైకి. అగ్నిదేవుడు ఆ హవిస్సుని వాళ్ళకి ఆ దేవతలకి ఆహారంగా తీసుకొని పెడతాడు. ఇది సహజంగా మనము ఊ, క- ఎప్పుడు జరుగుతూ ఉన్నటువంటి ఏ, విషయం. ఏదో సడన్ గా లైట్స్ అన్ని డల్ గా అయిపోయినట్టు. యజ్విభిః సంభృతం హవ్యం. యజ్విభిః అంటే సారీ యజ్వభిః. యజ్వభిః అంటే ఆ యజ్ఞం చేసేటటువంటి వారు, యాగం చేసేటటువంటి వారు. ఆ యజ్వభిః, ఆ యజ్వుల చేత యాగం చేసేటటువంటి యజ్ఞయాగాదులు ఆచరించేటటువంటి యజమానుల చేత, ఆ యజమానుల చేత సంభృతం హవ్యం. ఆ హవ్యము ఏదైతే సంభృతం, సంభృతం వ్రేల్చటము అని అంటారు దాన్ని. కరెక్ట్ అయిన తెలుగు ట్రాన్స్లేషన్ సంభృ సంభృతం అంటే అగ్నిలో వేసిన దానిని ఆ యజ్ఞయాగాదులలో హవ్యాన్ని వ్రేల్చటము. సంభృతం హవ్యం. ఆ ఆ ఆ యజ్ఞం చేసేటటువంటి ఆ యజమాని ఏ, చేత ఆ అగ్నిలో హవ్యం సంభృతం, ఏ హవ్యం అయితే, ఏ హవిస్సు అయితే సంభృతం వేయబడిద్దో, వితతేషు అధ్వరేషు, ఆ అధ్వరము ఆ అధ్వరేషు ఆ యజ్ఞాల యందు, వితతేషు వాళ్ళు చేస్తున్నటువంటి రకరకాలైనటువంటి యజ్ఞాలు, ఎటువంటి రకమైనటువంటి యజ్ఞాలు చేస్తున్నారు, ఆ రకమైనటువంటి యజ్ఞాలు, ఒక ఒక యజ్ఞము ఒక ద- ఒక యజ్ఞము ఆ, అగ్నిని గురించి చేయొచ్చు, ఒక యజ్ఞము వాయుదేవుని గురించి చేయొచ్చు, ఒక యజ్ఞము వరుణుణ్ణి ఇంద్రుణ్ణి గురించి ఆ, చేయొచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి యజ్ఞయాగాదులు వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు. ఆ యజ్ఞాలు వితతేషు అధ్వరేషు, ఆ రకరకాలైనటువంటి వితతేషు, ఏ ఏ ఫలానా రకమైనటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా వాళ్ళు ఆచరిస్తూ ఉన్నప్పుడు, ఆ ఆచరిస్తున్నటువంటి సమయంలో ఆ యజమానుల చేత ఆ, సంహృతం హవ్యం, వాళ్ళందరి చేత వాడి చేత సంభృతం వేయబడినటువంటి హవ్యం, హవిస్సు, ఆ హోమ ద్రవ్యాలన్నీ కూడా జాతవేద అగ్నిదేవుడు పైకి తీసుకెళ్తాడు. ఆ అగ్నిదేవుడు పైకి తీసుకెళ్తూ ఉంటే వేదస్ అంటే అగ్నిదేవుడు, జాతవేదస ముఖాత్, ఆ అగ్నిదేవుని యొక్క ముఖము నుండి, అంటే అగ్నిదేవుడి నోట్లో నుండి అతను పట్టుకొని వెళ్తుంటే ఆ అగ్నిదేవుని యొక్క నోట్లో నుండి మాయి, ఈ మాయి అయిన తారకాసురుడు, మాయావి మాయావి అయినటువంటి తారకాసురుడు, అంటే వాడికి రకరకాలైనటువంటి విద్యలు ఆ, వచ్చు. అవి రకరకాలైనటువంటి విద్యలు వచ్చినటువంటి వాడు. ఎందుకంటే అన్ని రకాలైనటువంటి వరాలన్నింటినీ పొంది ఉన్నాడు. పొందినటువంటి ఆ మాయావి, ఆ మాయగాడైనటువంటి ఆ తారకాసురుడు మిషతాం ఆచ్చినత్తి నహ నహ మా యొక్క మిషతాం ఆచ్చినత్తి, మిషతం వాటి మా ఆ వాటిలో నుండి మిషతాం మేము చూస్తూ ఉండంగా ఆ ఆ అగ్నిదేవుడు మా కోసం కానీ ఇట్లా ఆహారం తీసుకొని వస్తున్నాడు. ఆ యజమానులు అందరూ కూడా ఆ హోమద్రవ్యాలను అలా వేసినది, అగ్నిలో వేసినది అది తీసుకొని ఆయన ఇలా పైకి వస్తుంటే, ఆ అగ్నిదేవుడి నోట్లో నుంచి, అగ్నిదేవుని ముఖంలో నుంచి, అగ్నిదేవుని చేతుల్లో నుంచి ఆ ఆహారాన్ని అంతటిని కూడా
మిషతాం మేమందరం కూడా మిషతాం, ఈ, చూస్తూ చూస్తూ ఉండంగానే, మేము ఇంకా వస్తుంది, మాకు ఆహారం వస్తుంది అని అనుకుంటూ ఉండంగానే ఆ చినత్తి అతను లాగేసుకొని ఆ తినేస్తూ ఉన్నాడు. అతని ఆహారాన్ని అంతటిని కూడా, ఆ హవ్య హవ్యాన్నంతటినీ కూడా లాక్కొని అతనే తినేస్తూ ఉన్నాడు. అంటే ఆ, తెలుగులో చెప్తారు కదా, నోట్లో ఉన్న అన్నం లాగేసుకున్నాడు అని. ఆ నోట్లో ఉన్న అన్నాన్ని లాగేసుకున్నట్టుగా ఇతను ఆ హవ్యాన్ని, అగ్నిదేవుడు మా కొరకై తీసుకొని వస్తున్నటువంటి ఆ హవిస్సునంతటిని కూడా, హోమ ద్రవ్యాలన్నింటినీ కూడా అతడు, ఆ మాయావి అయినటువంటి ఈ తారకాసురుడు, మా భోజనం కూడా, మాకు ఆకలితోటి ఇదే అలమటిస్తూ ఉన్నాం, మా భోజనం కూడా అతడు మేము చూస్తూ ఉండగా, మా కళ్ళ ఎదురుగుండగానే ఆ ఆ పురోడాశాన్ని, అగ్నిలో వేసినటువంటి హవ్యద్రవ్యము, దాన్ని ఆ, హవ్య వేసినటువంటి ద్రవ్యాన్ని హవ్యద్రవ్యం అంటారు. హవ్యద్రవ్యము తర్వాత అది పక్వమైన దానిని పురోడాశం అంటారు. ఆ పురోడాశాన్ని అతడు తనే లాగేసుకొని, ఆ అగ్ని దగ్గర నుండి తానే లాగేసుకొని, అగ్ని ముఖం నుండి లాగేసుకొని, అంటే అగ్ని యొక్క నోట్లో నుంచి, అగ్ని చేతుల్లో నుంచి లాగేసుకొని తానే తినేస్తూ ఉన్నాడు. అచ్చినత్తి లాక్కొని మరీ నోట్లో పెట్టుకొని తినేస్తూ ఉన్నాడు. ఇలా మాకు ఆహారం కూడా లేకుండా చేస్తున్నాడు. ఇంకా ఇంత ఇంత మాకు మాకు మాత్రమే చేయటము కాదు, ఆ మమ్మల్ని అందరినీ ఇట్లానే హింసించటమే కాదు, ఇంద్రుడిని కూడా అంతకు ముందు కూడా చెప్పాడు. ఇంద్రుడు ఏమో చాలా చేసుకుంటూ వెళ్తున్నాడు, ఆ బహుమతులన్నీ ఇచ్చుకుంటూ, అతనిని కొంచెం నచ్చజే అనుకూలపరుచుకుంటూ ఉన్నాడని చెప్పాడు. కానీ ఇప్పుడు ఆ ఇంద్రుని దగ్గరది కూడా అతను నందనవనం అంతా పాడు చేశాడు, నందనవనం అంతా నాశనం చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? ఉచ్చైహి ఉచ్చైస్రవాహ తేన హయరత్నం అహారిచ దేహబద్ధం ఇవేంద్రస్య చిరకాలార్జితం యశః. ఉచ్చై ఉచ్చైశ్రవస్తే, ఇంద్రుని దగ్గర ఐరావతము ఒకటి, ఉచ్చైశ్రవం ఒకటి, తెల్లని గుర్రము, తెల్లని ఏనుగు, ఇవి రెండు కూడా ఇంద్రునికి పాల సముద్రము చిలికినప్పుడు ఇంద్రునికి దేవతల రాజుగా అతనికి బహుమతిగా ఇవ్వబడినటువంటివి ఇవి రెండు కూడా. ఉచ్చైశ్రవము మరి ఇంకా ఐరావతము రెండు కూడా తెల్లవి అనేవి. ఉచ్చైశ్రవ, ఆ ఉచ్చైశ్రవ, ఆ గొప్పదైనటువంటి ఆ ఉచ్చైశ్రవం తేన అతని చేత హయరత్నం, ఆ ఈ హయరత్నము ఆ, గుర్రాల జాతిలో, అశ్వాల జాతిలో రత్నము వంటిదైనటువంటి ఈ ఉచ్చైశ్రవము, ఉచ్చై, చాలా గొప్పదైనటువంటిది, ఉన్నతమైనటువంటిది, ఎవరి దగ్గర లేదు అటువంటి ఉచ్చైశ్రవము. అటువంటిది ఇంద్రుని దగ్గర మాత్రమే ఉన్నది. ఆ ఇంద్రుని దగ్గర మాత్రమే ఉన్న ఉన్నతమైనటువంటి, గొప్పదైనటువంటి, గొప్ప మహాత్మ్యం కలిగినటువంటి ఆ ఉచ్చైశ్రవము హయరత్నం, గుర్రాలన్నింటిలో కూడా, అశ్వములన్నింటిలో కూడా రత్నం లాంటిది అయినటువంటి ఆ హయాన్ని అతని చేత అహారిచ, అతని చేత దొంగలింపబడింది. దొంగలింపబడింది అంటే అతని చేత అపహరింపబడింది. ఆ తేన అతని చేత, ఆ తారకాసురుని చేత ఆ హయరత్నం అహారిచ, ఆ హయరత్నము, ఆ అశ్వరత్నము, రత్నం వంటిది అయినటువంటిది, గొప్పదైనటువంటి ఆ హయము, అశ్వము అహారిచ, అది కూడా అపహరింపబడింది. ఆ హయరత్నం ఎటువంటిది అనంటే, దేహబద్ధం ఇవ దేహబద్ధం ఇవ ఇంద్రస్య చిరకాలార్జితం యశః. చిరకాల ఆర్జితం యశః, చిరకాలం, చాలా కాలం, అంటే అతను దేవతల రాజుగా చాలా కాలంగా ఉన్నాడు. ఆ చిరకాల ఆర్జితం, చిరకాలంగా అతడు సంపాదించుకున్నటువంటి యశః, కీర్తి, ఇంద్రస్య, ఇంద్రుని యొక్క యశః, కీర్తి, చిరకాల ఆర్జితం, చిరకాలం నుండి అతడు ఇంద్రుడు సంపాదించుకున్నటువంటి ఆ యశస్సు దేహబద్ధం ఇవ,
అది దేహం ధరించిందా అన్నట్టుగా ఉంటుంది ఈ ఉచ్చైస్రవం. ఉచ్చైస్రవము అనేది అతని యొక్క కీర్తికి గుర్తు. అతని యొక్క కీర్తి మూర్తిమంతమైంది. ఎక్కడ మూర్తిమంతమైంది? ఈ ఉచ్చైస్రవంగా ఆ అది ఉచ్చైస్రవంగా అతని యొక్క చిరకాలార్జితమైనటువంటి కీర్తి, చాలా కాలం నుంచి అతడు ఆర్జించుకున్న కీర్తి అంతా ప్రోగు చేసుకుంటే ఈ ఉచ్చైస్రవంగా దేహబద్ధమైంది. దేహంగా బద్ధమైంది అంటే మూర్తిగా అవతరించింది, శరీరాన్ని దాల్చింది. ఉచ్చైస్రవంగా శరీరం దాల్చినటువంటి ఆ ఇంద్రుని యొక్క యశ, కీర్తి, ఆ హయరత్నం ఆహారిచ, ఆ హయరత్నం అపహరింపబడింది. అంటే అర్థం ఏంటి? ఇంద్రుని యొక్క యశస్సే అపహరించుకొనబడింది, ఇంద్రుని యొక్క అశ్వం అపహరించుకొనబడింది అని అంటే ఇంద్రుని యొక్క కీర్తి అంతా కూడా, ఇంద్రుని యొక్క కీర్తికి రూపు ఇంద్రుని యొక్క కీర్తికి రూపు అయినటువంటి ఆ ఉచ్చైస్రవము అపహరింపబడింది అంటే ఇంద్రుని యొక్క కీర్తి కూడా అపహరింపబడిపోయింది అని అర్థం. అట్లా ఈ ఇంద్రుని యొక్క కీర్తి కూడా అపహరింపుగా బడింది ఆ ఉచ్చైస్రవాన్ని అపహరించడం ద్వారా. తస్మిన్ ఉపాయాః సర్వే నః క్రూరే ప్రతిహత క్రియాః వీర్యవంత్య వీర్యవంత్యౌషధీనామివ వికారే సన్నిపాతికే. తస్మిన్ ఉపాయాః సర్వే నః క్రూరే ప్రతిహత క్రియాః వీర్యవంత్యౌ ఔషధానీవ వికారే సాన్నిపాతికే. తస్మిన్ అతని యందు. సరే మీరు ఇన్ని చెప్తున్నాను, ఎన్ని కష్టాలు పడుతున్నారు అని చెప్పాడు. ఇంతకు ముందు కూడా చెప్పాడు. అన్ని సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తే అతని దగ్గర అవన్నీ ఏమీ పనికిరావు. ఆ అతని దగ్గర చతురుపాయాలు ఏవి కూడా పనికిరావడం లేదు అని ఇంతకు ముందే వాళ్ళు చెప్పుకొని ఉన్నారు. మళ్ళీ అదే చెప్తున్నాడు ఇంకొకసారి. తస్మిన్ అతని యందు ఉపాయ సర్వే నహ ఉపాయాః, సర్వే అన్నీ కూడా, నహ మా యొక్క ఉపాయాః ఉపాయములు, సామ దాన భేద దండాది చతుర ఉపాయాలు, క్రూరే ప్రతిహత క్రియాః ఈ క్రూరుని యందు, ఈ క్రూరుడైనటువంటి ఆ, ఆ, దుర్జనుడైనటువంటి దుష్టుడైనటువంటి ఈ ఇతని యందు, జిహ్ముడైనటువంటి ఇతని యందు, తారకాసురుని యందు ప్రతిహత క్రియా, ప్రతిహత క్రియా అవన్నీ కూడా ఎందుకు పనికిరానివి అయిపోయినాయి. ప్రతిహత ఆ, ఆ, ఎందుకు పనికిరానివి, నిష్ఫలంగా అయిపోయినాయి. ఎందుకు పనికిరానటువంటి క్రియలుగా, ఏమి ఉపయోగం లేనివిగా, సామ ప్రయోగము ఉపయోగించిన, దాన ప్రయోగం ఉపయోగించిన, దండ ప్రయోగం ఉపయోగించిన, భేద ప్రయోగం ఉపయోగించిన, ఏ ప్రయోగం ఉపయోగించినా గాని అవన్నీ కూడా ప్రతిహత క్రియ, అవన్నీ అడ్డగొట్టబడ్డాయి, అడ్డు కొట్టివేయబడ్డాయి. అంటే అన్ని కూడా నిష్ఫలముగా అయిపోయినాయి, అన్ని కూడా నిరుపయోగముగా అయిపోయినాయి. ఇన్ని ఉపాయాలున్నా ఇన్ని ఉపాయాలన్నీ కూడా నిరుపయోగంగా అయిపోయినాయి అతని అతని యందు. ఎందుకంటే అతనికి అంత వరముల యొక్క బలము ఎంత ఉందంటే ఆ అంత వరముల యొక్క బలం చేత అతని దగ్గర ఏ ఉపాయము కూడా పనికి రావటం లేదు, ఏ ఉపాయము కూడా అతని యందు నిరుపయోగంగా నిష్ఫలంగా అయిపోతూ ఉన్నది. ఎట్లా ఉంటే వీర్యవంతి ఔషధాని ఇవ వికారే సన్నిపాతికే. సన్నిపాత జ్వరం వచ్చినప్పుడు, సన్నిపాత జ్వరము అంటే ఆయుర్వేదంలో ఆ, ఆయుర్వేదంలో మూడే కదా వాళ్ళు టెస్ట్ చేస్తారు. వా- ఆ, పిత్త వాత కఫ, వాత పిత్త కఫములు, వాత పిత్త కఫములు ఇవన్నీ ఇవి హెచ్చు తగ్గుల ఆ ని బట్టి రోగాలు వస్తాయని వాళ్ళు డిసైడ్ చేసి, వాతం ఎక్కువైతే వాతానికి, పిత్తం ఎక్కువైతే పిత్తానికి, కఫం ఎక్కువైతే కఫానికి తగినటువంటి మందులు ఇస్తారు. సన్నిపాతము అని అంటే ఈ వాత పిత్త కఫములు మూడు కూడా ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి, ఒకటి అట్లా అన్ని కూడా హై లెవెల్లో
ఆ, ఉండడానికి వా ఆ, సన్నిపాతం అంటారు. అటువంటి సన్నిపాత జ్వరానికి దాదాపుగా మందులేమి ఏ, లేవు. క్యాన్సర్ లాంటిది అనమాట. మందులేమి లేవు. సన్నిపాతికే వీర్యవంతి ఔషధాని ఇవ వికారి. వీర్యవంతి ఔషధాని ఇవ. వీర్యవంతములైనటువంటి ఔషధములు అంటే చాలా మంచి మంచి పవర్ఫుల్ మెడిసిన్స్. వీర్యము కలిగినటువంటి సారవంతమైనటువంటి ఆ, ఆ, ఔషధాలు, మందులు, పవర్ఫుల్ మెడిసిన్స్ అవి కూడా వికారే. అవి కూడా వికారే. ఆ సన్నిపాత వికారంలో, ఆ సన్నిపాతము అనేటటువంటి వికారం పైన ఏ విధంగా ప్రతిహత క్రియ, ఏ విధంగా నిష్ఫలమవుతాయో, అంటే వాళ్ళు వాతానికి మంది ఇయ్యాలా, పిత్తానికి మంది ఇయ్యాలా, కఫానికి మంది ఇయ్యాలా, మూడు మూడు హెచ్చుగానే ఉన్నాయి. మూడు హెచ్చుగానే ఉన్నప్పుడు దేనికి మంది ఇవ్వాలి? దేనికి మంది ఇస్తే ఒకదానికి ఒకటి ఇస్తే వికటిస్తుంది. అందుచేత ఏ మందులు వీర్యవంతి ఔషధాన్ని, ఈ వీర్యవంతమైనటువంటి చాలా గొప్పవైనటువంటి మందులు కూడా, చాలా సారవంతమైనటువంటి మందులు ఆ, కూడా, ఔషధములు కూడా వికారే సాన్నిపాతికే ఇవ. ఆ సన్నిపాతకం అనేటటువంటి వికారమునందు, ఆ సన్నిపా సన్నిపాతం అనేటటువంటి ఆ వికారమునందు ఏ విధంగా ప్రతిహత క్రియా, ప్రతిహత క్రియములు ఏ విధంగా నిరుపయోగములు, ఆ నిరుపయోగములు, నిష్ప్రయోజనములు, ఆ నిష్ఫలములు, అలానే ఇప్పుడు ఈ 4 ఉపాయాలు మేము ఏవి అతని యందు ప్రయోగించాలి అనుకున్నా అవి అన్నీ కూడా తస్మిన్, అతని యందు, క్రూరే తస్మిన్, క్రూరుడైనటువంటి, దుర్మార్గుడైనటువంటి, దుష్టుడైనటువంటి ఈ తారకాసురుని యందు సర్వే, అన్ని ఉపాయాలు కూడా ప్రతిహత క్రియా, ఇవన్నీ కూడా ఈ విధంగా ఆ, అడ్డు లేనివి. అంటే అతని ఏవి కూడా నిష్ప్రయోజనాలు, నిష్ఫలం, ఏవి ప్రయోజనమే లేదు. ప్రయోగించినందువల్ల ఉపయోగం ఎటువంటిది ఆ, లేదు. నిరుపయోగంగానే అయిపోతూ ఉన్నాయి. ఆ మంది తిరుగులేనివిగా ఉన్నాయి. ఆ వ్యాధి ఎలా తిరుగులేనిదిగా ఉందో, తిరుగులేనిది అయి ఎటువంటి మందుకి అది లొంగదో, అలానే ఈ ఇతడు కూడా ఎటువంటి ఉపాయానికి కూడా లొంగని వాడుగా అవుతూ ఉన్నాడు. ఇవాటికి ఇక్కడ ఆపద. ఏ- ఆ- ఏమేమి చెప్తున్నాడు? వా- ఏమేం కష్టాలు అనుభవిస్తున్నది. ఉ- ముల్లోకాలు అన్నారు. ముల్లోకాలు అన్నాడు కానీ దాదాపుగా అన్ని కూడా స్వర్గలోక దేవతలే వచ్చారు కాబట్టి, దేవతలు అక్కడ స్వర్గలోకంలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నిటినీ వరుసగా ఏకరువు పెట్టుకుంటూ వస్తున్నారు. నందనోద్యానంలో ఏ విధంగా జరుగుతోంది, ఆ దేవతా స్త్రీలు ఎలా చెరబట్టబడ్డారు, ఎలా చెరబట్టబడి ఎలా కన్నీటి తుంపరలు కారుస్తూ ఆ, ఉన్నారు. ఆ మేరు పర్వతం ఎలా, అంత గొప్పదైనటువంటి మేరు పర్వతం, ఆ మేరు పర్వతం ఈ తారకాసురుడి ఇంట్లో ఒక ఆడుకునే ఆట స్థలం లాగా అయిపోయింది. అంతటువంటి దశకు అది దిగిపోయింది. అంత భ్రష్టము అయిపోయింది. అలానే బంగారు కమలాలు, అక్కడ మందాకినిలో ఉండాల్సిన బంగారు కమలాలు ఈ తారకాసురుని ఇంటి వాకిలి ముందు ఉన్నటువంటి దిగుడు బావిలో, ఆ, దిగులు బావిలో వాటి యొక్క పంట పండించుకోవాల్సి వస్తూ ఉంది. అంటే ఇంకా వాటి క్రాప్ అంతా ఇక్కడ పెరగడానికంతా కూడా ఈ దిగుడు బావులే నివాసంగా ఏర్పరచుకోవాల్సి వచ్చింది. చివరికి వాళ్ళకి తిండి కూడా లేకుండా వాళ్ళ కోసంకి వేసినటువంటి హవిస్సు, ఆ పురోడాశం కూడా ఆ మ- అతడే మధ్యలోనే ఆ అగ్నిదేవుడి చేతుల్లో నుంచి అపహరించుకొని ఏ, పోతున్నాడు. ఇంద్రుని యశస్సే అపహరించుకొని పోయాడంటే ఇంకా చెప్పడానికి ఇంకా వేరే ఏమీ లేదు. ఈ విధంగా అతడి దగ్గర ఎటువంటి ఉపాయాలు, ఏమి చెయ్యాలి అన్నా కూడా అన్ని కూడా నిష్ఫలమైనటువంటి క్రియలుగానే అయిపోతున్నాయి. నిష్ప్రయోజనంగా అయిపోతున్నాయి. ఏ పని చేసినా నిరుపయోగం. ఏం చేసినా కూడా అతనిని అణచలేకుండా ఉన్నాం. అన్ని రకాలైనటువంటి అతనిని అణిగి మణిగి ఉండి అతనికి మేము అన్ని సేవలు చేస్తున్నాం.
అన్ని సేవలు చేస్తున్నా కూడా అతను ఏమాత్రము సంతృప్తి చెందకుండా ఇంకా ఎదురు మమ్మల్ని అందరినీ కూడా బాధలు పెడుతూ ఉన్నాడు, కష్టాలు పెడుతూ ఆ, ఉన్నాడు, వ్యధ పెడుతూ ఉన్నాడు, పీడిస్తూ ఉన్నాడు. నువ్వే మమ్మల్ని రక్షించాలి అని ఇంకా అడగబోతూ ఉన్నారు. ఎలా మమ్మల్ని రక్షించగలవు నువ్వు అని. ఈ విధంగా ఇవాల్టి రెండవ సర్గలు దేవ దేవ దేవతల యొక్క ఆ, ఆక్రందనం ఆక్రందనంలో ఒక భాగం, రెండవ భాగం అయింది.